ఇక కాంగ్రెస్ వస్తే కరెంటు కోతలు తప్పవనే దానికి ఆ ప్రభుత్వమే నిదర్శనంగా నిలిచింది. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నేపథ్యంలో ఎక్కడ కరెంటు పోతుందనే భయంతో కాంగ్రెస్ ప్రభుత్వం జనరేట్ ఏర్పాటు చేసింది. అసెంబ్లీ ఆవరణలో జనరేట్ ఏర్పాటు చేసిందంటే రేవంత్ సర్కార్ పాలన ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అల్లాడుతున్నారు. ఇక శాసనసభలోనే జనరేట్ ఏర్పాటుతో కాంగ్రెస్ డొల్లతనం మరోసారి బయటపడిందని సర్వత్రా చర్చ జరుగుతోంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి, ఇక అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నేపథ్యంలో ఎక్కడ కరెంటు పోతుందనే భయంతో కాంగ్రెస్ ప్రభుత్వం జనరేటర్ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి లివిల్? వాళ్ళ రాష్ట్రంలో కరెంటు కోతలు మళ్లీ మొదలైనాయి. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ కాలంలో ఎక్కడ కూడా రెప్పపాటు కూడా కరెంటు పోకపోయేది. నిరంతరం విద్యుత్ సరఫరా చేసి ఆనాడు దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణకు ఎక్కింది. వాళ్ళ రైతాంగానికి కూడా 24 గంటల నిరంతర విద్యుత్ అందించి రైతులకు కూడా ఇబ్బంది లేకుండా ఆనాడు విద్యుత్ పంపిణీ సంస్థలు పనిచేసాయి. ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేశారు. కానీ వాళ్ళ మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియలేని పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర విద్యుత్ సమస్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ ముఖ్యమంత్రి శాసనసభలో ఉన్నారు. ఆ ప్రభుత్వం అంతా కూడా శాసనసభలోనే ఉన్నారు. వారు ఒక పవర్ ప్లాంట్ ప్లాంటేషన్ పాలమూరు రంగారెడ్డికి సంబంధించి పవర్ ప్లాంట్ ప్లాంటేషన్ ఈ తరుణంలో కరెంటు ఉంటుందో పోతుందో, ఒకవేళ పోతే పరిస్థితి ఏంది అనే కోణంలో వాళ్ళ మళ్ళీ జనరేటర్ పెట్టారు. గత 1 ఇయర్ కింద కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. ఆనాడు కూడా టీ న్యూస్ వరుస కథనాలు అసెంబ్లీలోనే కరెంటు తిప్పాలని చెప్పేసి వరుస కథనాలు నడపడంతో ఆనాడు జనరేటర్లు కనిపించకుండా పెట్టేందుకు ప్రయత్నాలు చేశారు. ఇవాళ మళ్ళీ పవర్ ప్లాంట్ ప్లాంటేషన్ నేపథ్యంలో కరెంటు పోతే పరిస్థితి ఏందనే కోణంలో ఇవాళ మళ్ళీ ఆలోచించి జనరేటర్లు పెట్టి జనరేటర్ ఏర్పాటు చేసిన దుస్థితి ఇవాళ రాష్ట్ర శాసనసభలో ఉందంటే ఖచ్చితంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరెంటు కోతలతో సతమతమవుతున్నారు. మొన్న కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు నర్సాపూర్ పట్టణంలో ఉండగా అక్కడ రైతులంతా కూడా మొరపెట్టుకున్నారు. సార్, మాకు కరెంటు కేవలం గంటల కొద్ది మాత్రమే వస్తుంది, అది అర్ధరాత్రి తర్వాత వస్తుంది, మళ్ళీ 3:30-4 గంటలకు ఉదయం 3:30-4 గంటలకు కరెంటు పోతుంది. దీంతో మాకు ఇబ్బంది అవుతుంది, పోసిన నార్లు ఎదుగుతలేవు, ఇవాళ దుక్కి దుందామంటే కూడా మాకు పొలం బారిన పరిస్థితి, పాడిన పొలమే మళ్ళీ వాడుతుంది, అర్ధరాత్రి పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుందంటూ కూడా వాళ్ళ అన్నారు. రైతులు మొరబెట్టుకుంటే స్వయంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సబ్ స్టేషన్ ను సందర్శించి సబ్ స్టేషన్ లో లాగ్ బుక్ తీసి పూర్తిగా వివరాలు సేకరించారు. వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో కరెంటు పోతుందనే ఒక అనుమానంతో ముందస్తుగా కరెంటు కోసం పోకుండా పవర్ ప్లాంట్ ప్లాంటేషన్ ఇబ్బంది రాకుండా ఇవాళ ఏర్పాటు చేశారంటే రాష్ట్ర ప్రభుత్వం కరెంటు ఏ విధంగా సరఫరా చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనిపిస్తుంది. 10 సంవత్సరాల్లో నిరంతరం విద్యుత్తు వెలుగులతో వెలుగొందిన తెలంగాణ ఇవాళ మళ్ళీ అంధకారంలోకి నెట్టబడుతుంది. ఇవాళ ఇప్పటికీ చాలా అంటే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ద్వారా దాదాపు 800 మెగావాట్లు వచ్చింది, సోలార్ పవర్ వచ్చింది, ఎన్టీపీసీ ఇస్తుంది. అయినా ఇవాళ విద్యుత్ కోతలు ఉన్నాయంటే ప్రభుత్వ అసమర్థత అనుకోవచ్చా, లేదంటే విద్యుత్ సంస్థల అసమర్థత అనుకోవచ్చా అనేది వాళ్ళ నిపుణులు చెప్తున్నారు. పూర్తిగా వాళ్ళ విద్యుత్ వ్యవస్థలను ఈ రకంగా చేయడం వల్లనే ఇట్లా తయారైందని చెప్పేసి కూడా వారు మండిపడుతున్నారు. ఖచ్చితంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. రైతాంగానికి సకాలంలో కరెంటు లేకపోవడంతో పొలాలు కూడా పారతలేమని చెప్పేసి కూడా ఇవాళ ఆందోళన వ్యక్తం చేస్తారు. సమ్మర్ వస్తే మా పరిస్థితి ఏంది, వ్యవసాయం దగ్గర బావుల పరిస్థితి ఏందని చెప్పేసి కూడా ఇవాళ ఈ సందర్భంగా వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి ముందు చర్యలు చేపట్టాలి, యాసంగికి ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరాకు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా నిపుణులు కోరుతున్నారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ లెవిల్.